యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి ఆదివారపు శుభవేళ మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు పేరట దేవుని సన్నిధికి ఆహ్వానిస్తూ ఉన్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ ఆదివారపు సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసి మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించినటువంటి సమయంలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమునకు మహిమ కలుగునట్లుగా ఆయనను ఆరాధించడానికి మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాను. Thank you so much. Hallelujah. Hallelujah. Lord, I thank you so much. Your gracious presence in the name of Jesus Christ of Nazareth. Lord, you are a precious God. You are our Father in heaven. Lord, we thank you for your gracious presence, O Lord. Thank you for a wonderful time this Sunday. In the name of Jesus Christ of Nazareth. యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి మీ సన్నిధానంలో ఉండడానికి మీరు ఇచ్చిన కృప కొరకే వందనాలు చెల్లిస్తున్నా. పరమ తండ్రి అయినటువంటి దేవా, మా తండ్రి అయిన దేవా యెహోవా, మీ పరిశుద్ధ పాదములకు మహిమ ఘనత, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుని ఈ లైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం, ఆరాధనను ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడును మహోన్నతుడును సర్వశక్తిమంతుడును సర్వాధికారి అయిన మా తండ్రి అయిన దేవా యెహోవా, మీ పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మమ్మల్ని ప్రేమిస్తున్నందుకే వందనాలు. ఈ ఆదివారపు సమయాన్ని మాకు అనుగ్రహించినందుకే వందనాలు. కృపలో బలపరిచి నడిపిస్తున్నందుకే స్తోత్రములు. మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచినందుకే వందనాలు తెలియజేస్తున్నాం. తండ్రి, మిమ్మల్ని ఆరాధించడానికి, మీ నామ మహిమార్థమై మేమందరము జీవించడానికి, మీ ద్వారా ఆశీర్వాదం పొందుకొని మా జీవితాల్లో శాంతి సమాధానం పొందుకొని ఐశ్వర్యం పొందుకొని ఆర్థికంగా అనేక రకాలుగా మేము బలపడటానికి కృప చూపించమని వేడుకొనిచున్నాం. మా ఇరుగు పొరుగు వారు, ఈ లైవ్ కార్యక్రమం చూస్తున్నటువంటి వారందరినీ కూడా మీరు ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం. మీ సేవకుడిగా మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట, పరిశుద్ధాత్మ పేరట వారిని ఆశీర్వదిస్తున్నాను. వారికి సకల వేళ సర్వావస్థల యందు మీ ఆశీర్వాదములు ఉండును గాక. వారి కుటుంబాల్లో శాంతి సమాధానము నెమ్మది ఆరోగ్యము ఐశ్వర్యము కలుగును గాక. సహాయము సన్నిధి ప్రసన్నత ప్రభా ఈ లైవ్ కార్యక్రమం ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి మీద ఉండును గాక. ఫేస్బుక్ లైవ్ లోను అలాగే యూట్యూబ్ లోను ప్రభా అన్ని రకాలుగా ప్రభా ఎవరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో వారిని వారి కుటుంబాలను మీ సన్నిధిలో ఆశీర్వదించమని వేడుకొనిచున్నాను. కృప చూపించమని వేడుకొనిచున్నాను. కృప వారి మీద నిత్యము మెండుగా ఉండును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభా, నేను అతని పక్షమున నేను నిలవబడినానని మీరు మాట్లాడుతున్నారు. యేసేపు పక్షముగా నిలవబడిన దేవుడవు, దావీదు పక్షముగా నిలవబడిన దేవుడవు, దానియేలు పక్షముగా నిలవబడిన దేవుడవు, మా పక్షముగా నిలబడే దేవుడవు, మీ ఆత్మను ప్రభు మాకు తోడుగా ఉంచినటువంటి దేవుడవు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, ఘనత మహిమ ప్రభావం మీ నామమునకు మాత్రమే కలుగును గాక. ఈ ఆరాధన అంతటినీ మీ స్వాధీనం అందించుకోనండి. ప్రతి విధమైన దుష్ట దురాత్మ శక్తుల బారి నుంచి యేసుక్రీస్తు వారి రక్తంలో విడుదల కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను. సంపూర్ణమైన మీ కృపలో ప్రభు వర్ధిల్లడానికి సహాయం చేయమని ప్రభా ఈ ఆరాధన అంతటిని మీకు సమర్పిస్తూ పాటల ద్వారా ప్రభా ఆరాధన గీతముల ద్వారా మీ నామానికి మేము తెచ్చుకోనండి. వాక్యము ద్వారా ప్రభా మాకు ప్రభా ఆశీర్వాదాలు కలిగించండి. మీ మాట ప్రభా తేనె కంటేను జుంటి తేనె ధారల కంటేను మధురమైనది. ప్రభా మీరు మాతో మాట్లాడండి. ఒక మనుషుని స్వరము వినపడకూడదు, మనుషుని యొక్క తలంపులు ఇక్కడ పని చేయకూడదు.
దేవాది దేవుడైన మీరు మాట్లాడితే మేము మనుషులమైన మేము బ్రతుకుతాము కనుక ప్రభా మీ ఆత్మ ద్వారా మీరే మాతో మాట్లాడి మీ నామ మహిమార్థమై మేము జీవించినట్లుగా సహాయం చేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మిమ్మల్ని స్తుతించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొకసారి మీ అందరికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ప్రభు నామాన్ని మహిమపరచడానికి నా కుమారుడు జాషువా వచ్చి ఒక పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరుస్తాడు. వెల్కమ్. Bless the Lord, oh my soul, oh my soul. I worship His holy name. Sing like never before, oh my soul. I worship Your holy name. The sun comes up, it's a new day dawning. It's time to sing Your song again. Whatever may pass and whatever lies before me, let me be singing till the evening comes. Bless the Lord, oh my soul, oh my soul. I worship His holy name. Sing like never before, oh my soul. I worship Your holy name. You're rich in love and You're slow to anger. Your name is great and Your heart is kind. For all Your goodness I will keep on singing. 10,000 reasons from my heart to find. Bless the Lord, oh my soul, oh my soul. I worship His holy name. Sing like never before, oh my soul. I worship Your holy name. And all that day when my strength is failing, the end was near and my time has come. Still my soul will sing Your praise unending. 10,000 years and then forevermore. Bless the Lord, oh my soul, oh my soul. I worship His holy name. Sing like never before, oh my soul. I worship Your holy name. Yes, I will worship Your holy name. Lord, I will worship Your holy name. Hallelujah. Hallelujah. ఇన్నేడు ఇళ్ళలో ఉన్నాము అని పాటలు పాడుతూ దేవుని నామమును స్తుతిద్దాం.
నా హృదయములో నీ మాటలే నా కరుణకు కాంతిరేఖలే అని పాట పాడుతున్నాను.
హల్లెలూయా హల్లెలూయా. ప్రభు యేసు నామమే శరణం, దినమెల్ల చేసేదా స్మరణం అనే పాటను పాడుకుందాం.
నిత్యము స్తుతించిన నీ రుణమును తీర్చలేను.
Praise the Lord. Psalms 55, the prayer of man betrayed by a friend. Hear my prayer, O God, don't turn away from my plea. Listen to me and answer me. I am worn out by my worries. I am terrified by the threats of my enemies, crushed by the oppression of wicked. They bring trouble on me, they are angry with me and hate me. I am terrified, and the terrors of death crush me. I am gripped by fear and trembling. I am overcome with horror. I wish I had wings like dove. I would fly away and find rest. I would fly far away and live in wilderness. I would quickly find myself a shelter from the dragging wind and the storm. Confuse the speech of my enemies, O Lord. I see violence and riots in the city, surrounding it day and night, filling it with crime and trouble. There is destruction everywhere. The streets are full of oppression and fraud. If it were an enemy that mocked me, I could endure it. If it were an opponent boasting over me, I could hide myself from him. But it's you, my companion, my colleague, and my close friend. We had intimate talks with each other and worshipped together in the temple. May the enemies die before their time. May they go down alive in the world of death. Evil is in their homes and in their hearts. But I'll call to the Lord God for help, and He will save me. Morning, noon, and night, my complaints and groans go up to Him, and He will hear my voice. He will bring me safely back from the battles that I fight against so many enemies. God, who has ruled from eternity, will hear me and defeat them. For they refuse to change and they do not fear Him. My former companion attacked his friends, he broke his promises. His words were smoother than creme, but there was hatred in heart. His words were soothing as oil, but they cut like sharp swords. Leave your troubles with the Lord, and He will defend you. He will never let honest men be defeated. But you, O God, will bring those murderers and liars to their graves before half their life is over. As for me, I will trust you. Amen. Praise the Lord. Hallelujah. Hallelujah. Stotra. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఆయన కృప ద్వారా ఇంతవరకు సజీవుల లెక్కలో ఉన్నాం. అందును బట్టి ప్రభు నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను. ఎన్నో కీర్తన మనం చదివింది 55. ఓకే, 55వ కీర్తన మా కుమార్తె మరి ఇంగ్లీష్లో చదివింది. నేను తెలుగులో చదివి మీకు వినిపిస్తాను. దయచేసి జాగ్రత్తగా వినండి. ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఆయన వాక్యమును శ్రద్ధగా మనము పఠించినట్లయితే, గమనించినట్లయితే ప్రభునామానికి మహిమ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 55వ కీర్తన దయచేసి నేను చదువుతున్నాను. కొంచెం దిక్కుబాబింది, ఇటువైపు అలట్టు దిక్కు, స్టాండ్ దిక్కమ్మా, తిప్పరా బాబు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామానికి మహిమ. హల్లెలూయా. దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపమునకు విముఖుడవై ఉండకుము. నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము. శత్రువుల శబ్దమును బట్టి
దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషము మోపుచున్నారు, ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది. దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచివేసెను. ఆహా, గువ్వవలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుండినే. త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యంలో నివసించి ఉందనే అనుకుంటుని. పట్టణంలో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టి పనులు చేయువారిని నిర్మూలము చేయుము, వారి నాలుకలు ఛేదించుము. రాత్రింబగళ్ళు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు. పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నది, దాని మధ్యను నాశన క్రియలు జరుగుచున్నవి. వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నది. నన్ను దూషించువాడు శత్రువు కాడు, శత్రువైన ఎడల నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిట్టిపడువాడు నా మీద మిట్టిపడువాడు నాయందు పగపట్టిన వాడు కాడు. అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడవు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్న వారము. ఉత్సవమునకు వెళ్ళు, సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము. వారికి మరణము అకస్మాత్తుగా వచ్చునుగాక, సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోవుదురుగాక. చెడుతనము వారి నివాసములలోను వారి అంతరంగములోను ఉన్నది. అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును. ఆయన నా ప్రార్థనను ఆలకించును. నా శత్రువులు అనేకులై ఉన్నారు, ఆయనను వారు నా మీదికి రాకుండానట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. పురాతన కాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు మనస్సు లేని వారై తనకు భయపడని వారికి ఉత్తరమిచ్చును. తమతో సమాధానముగా ఉన్న వారికి వారు బలాత్కారము చేయుదురు, తాము చేసిన నిబంధన అతిక్రమింతురు. వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నవి, అయితే వారి హృదయములో కలహమున్నది. వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అయితే అవి వరదీసిన కత్తులే. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. దేవా, నాశన కోపంలో నీవు వారిని పడవేయుదువు. రక్తాపరాధులను వంచకులను సగము కాలమైన బ్రతుకరు. నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరిగా దావీదు అంటారు, నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ప్రభు మీద దావీదు నమ్మిక ఉంచి ఉన్నాడు. ప్రభు చిత్తానుసారంగా జీవించడానికి దావీదు ఒక తీర్మానం చేసుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మీద తన మనస్సును, తన యొక్క దృష్టిని, తన యొక్క ఆత్మను ఆంచుకొని ఎవరైతే జీవిస్తారో వారి జీవితాల్లో శాంతి, సమాధానము, నెమ్మది కలుగుతుందని స్పష్టంగా ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళారంటే వాళ్ళు 14వ చరణం చూసినట్లయితే, మేము ఇద్దరము కలిసి దేవుని మందిరానికి, ఉత్సవానికి, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళినటువంటి వాళ్ళే
దావీదుకి అన్యాయం చేశారని చెప్పి స్పష్టంగా ఇక్కడ దావీదు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి. దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపము. ఒక రాజు దేవునికి మొరపెడుతున్నాడు. ఈ రోజున మన వాక్యం ఏమిటంటే, దేవుడు మన పక్షముగా ఉన్నవాడు. ఇది నేను కొన్ని వారాలు మీకు తెలియచేస్తాను. దేవుడు ఏ వ్యక్తి పక్షంగా పోరాడుతాడు, ఏ విధంగా మనతో ఉంటాడు, ఏ విధంగా మనకి సహాయకుడిగా ఉంటాడు, ఏ విధంగా మనకి సహాయం చేయగలడు అనే విషయాలను నేను మీకు ఒక్కొక్కటిగా ఒక్కొక్క వారం తెలియచేస్తాను. దయచేసి ఈ సిరీస్ని ఫాలో అవ్వండి. దేవుడు ఏ విధంగా మీకు తోడుగా ఉంటాడో మీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య భాగం మనం చూసినట్లయితే, మనము ఎవరిని నమ్మాలో అర్థం కావటం లేదు, ఎవరి మీద మనసు ఉంచాలో లేక ఎవరితో స్నేహం చేయాలో అర్థం కావట్లేదు. ఏమన్నాడు? నాకు గువ్వవలే రెక్కలు ఉంటే నేను ఎగిరిపోగలను, ఎక్కడికైనా వెళ్ళిపోగలను. ఈ భయంకరమైన కర్కశమైనటువంటి మనుషుల మధ్యలో నేను నివసించలేను అని దావీదు స్పష్టంగా తెలియచేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనుషుల జీవిత విధానం ఎలా తయారైందంటే, ఈ రోజుల్లో తోటి మనిషి యొక్క క్షేమాన్ని కోరేవారు లేరు. క్షేమం కాకుండా వాళ్ళని ఎలా క్షీణింపజేయాలా, అనగా వారిని ఎలా పాడు చేయాలా అనే ఆలోచనతోటి మనుషులు ప్రవర్తిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి. మనుష్య జీవిత విధానం దేవుడు ఏర్పరిచింది. దేవుడు మనిషిని ఏ విధంగా జీవించాలో, మనిషికి ఏం కావాలో సమస్తమును ఏర్పరిస్తే, ఆ తోటి మనిషి బాగున్నటువంటి మనిషిని చెరపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి. రాజులు కానీ, యాజకులు కానీ, లేక సామాన్యమైన ప్రజలు కానీ, ప్రతి ఒక్కరి పక్షాన దేవుడు నిలబడతాడు. దేవుడు న్యాయం చేస్తాడు. దేవుడు న్యాయానికి అధిపతి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడు న్యాయకర్త అయి ఉన్నాడు. న్యాయమును ప్రేమించే వారి మీద దేవుడు ఎల్లప్పుడూ తన దృష్టి నుంచి వారికి సహాయకుడిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఒకవేళ మనుషులు తప్పులు చేసినా, మనుషులు ఒకవేళ దేవుని న్యాయానికి వ్యతిరేకంగా కొంచెం అటే కొద్దిగా చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే మనుషుల పక్షాన దేవుడు నిలబడతాడు. మనుషుల పక్షాన మనుషులు నిలబడకపోవచ్చు. కొన్నిసార్లు మనకి ఫేవర్గా ఉండొచ్చు, కొన్నిసార్లు వారు మనల్ని తిరస్కరించవచ్చు. కానీ ప్రభువు తిరస్కరించేవాడు కాదు. ప్రభు మనల్ని ఎల్లప్పుడూ ప్రేమించి మన కొరకు కావలసినవన్నీ కూడా సమస్తాన్ని సమకూర్చేవాడు. అందుకే ఒక రాజుకు ఇబ్బంది వచ్చినప్పుడు ఆ రాజు యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి వైద్యులు కానీ, లేక ఇంకా వేరే వారు కానీ ఎవ్వరు కూడా సహాయము చేయలేకపోయారు. ఆ రాజు యొక్క స్థితి ఏమైందంటే, మొట్టమొదటిగా దావీదు గురించి నేను చెప్పిన తర్వాత వాక్య భాగంలోకి వెళదాం. ఆ 4వ వచనం చూడండి. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది, దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచివేసెను. మనుషుల్ని సాతాను భయంతో ముంచివేస్తాడంట, భయం కలగజేస్తాడు. నీవు అయిపోయావు, ఇంకా నీ జీవితం లేదు అంటాడంట. కానీ దేవుడు అంటాడు, అక్కడి నుంచే నీ జీవితాన్ని ప్రారంభిస్తాడు దేవుడు. గమనించండి, దేవుడు సాతాను నీ జీవితం లేదు, ఇక నువ్వు చనిపో, ఆత్మహత్య శరణ్యం అన్నప్పుడే దేవుడు అక్కడ నుంచి నీ జీవితాన్ని ప్రారంభించి ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత దావీదు చివరిలో ఏమంటున్నాడు? 55వ కీర్తనలో, దేవా, నాశన కోపంలో నీవు వారిని పడవేయుదువు, రక్తాపరాధులను వంచకులను సకకాలమైన బ్రతుకరు, నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. హల్లెలూయా. దావీదు దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాడు.
దేవుని చిత్తానుసారంగా జీవించడానికి తీర్మానం చేసుకున్న తర్వాత ఇక ఎవ్వరూ నన్ను ఏమీ చేయలేరు. మనుషులంగా కొన్నిసార్లు జీవితాల్లో కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు కృంగిపోవటం అనేది సహజం. రేపటి దినానికి ఇక ఆశ లేదనుకున్నారు. ఈ కరోనా వల్ల ఈ కరోనాని ఎలా బాగు చేయాలని చెప్పి ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులు అందరూ కూడా తలలు పట్టుకుని కూర్చున్నారు. సైంటిస్టులు, డాక్టర్లు, ప్రపంచంలో ఉన్న జ్ఞానులు ఈ వ్యాధిని ఎలా ఎదుర్కోవాలో తెలియక భయంకరమైనటువంటి శోధనలో మునిగిపోయారు. ప్రెసిడెంట్లు కానీ గవర్నమెంట్స్ కానీ వణిగిపోయి. కానీ దేవుడు మానవుల పక్షాన ఉన్నాడు అనడానికి నిదర్శనం ఏమిటంటే ఈ వ్యాధి యొక్క తీవ్రతను దేవుడు తగ్గించి వేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా మెడిసిన్ రాలేదండి. మెడిసిన్ వచ్చి మెడిసిన్ తగ్గించింది అనుకుంటున్నారేమో, కానీ ప్రకృతి వ్యాప్తంగా కొన్ని పదార్థాలను దేవుడు సృష్టించాడు. ఆ పదార్థాలు, ఆకులు, అలములు అవన్నీ కూడా ప్రత్యేకంగా మన భారతదేశం గురించి చూసుకున్నట్లయితే ఆయుర్వేద వైద్యం అని ఇదివరకు కొంతమంది చేసేవాళ్ళు. ఆ చెట్ల ద్వారా ఆ మందుని తయారు చేసి, లేక ఆ చెట్ల ఆకుల ద్వారా కొన్ని సేవించినప్పుడు ఈ వ్యాధిని జయించడానికి ఉపయోగపడ్డాయి. ఆ చెట్లను సృజించిన వాడెవరు? దేవుడు ఆ చెట్ల ద్వారా మనకి ఆరోగ్యాన్ని కలగజేశాడు. చూడండి, మున్సిపాలిటీ వాళ్ళు కానీ, లేకపోతే ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ, వీళ్ళందరూ ఇంకెందరూ చెట్లు నాటండి, చెట్లు పెంచండి, చెట్లు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఎందుకంటే ఈ చెట్లు చెడు గాలిని పీల్చుకొని మంచి గాలిని మనకి ఇస్తాయి. కార్బన్ డైఆక్సైడ్ అని మంచి గాలి, చెడు గాలి వస్తూ ఉంటాయి. చెడు గాలి అంతా కూడా చెట్టు లాక్కుంటుంది. ఎందుకంటే చెట్టు పచ్చదనం. చెట్టుకి ఈ గాలిలో ఉన్నటువంటి చెడు వ్యర్థాలను లాక్కునగలిగినటువంటి శక్తిని దేవుడు ఇచ్చాడు. ఆ గాలి చెట్టు లాక్కుని మనకు మంచి గాలి ఇవ్వకపోతే ఆ చెడు గాలి డైరెక్ట్ గా మనం పీల్చామనుకోండి, వెంటనే కొన్ని దినాలలోనే, కొన్ని రోజుల్లోనే, నెల రోజుల్లోనే, సంవత్సరాల్లోనే మనం చనిపోతాం. ఎందుకంటే మన ఇమ్యూనిటీ పవర్ అంతగా ఏమీ లేదు. దేవుడు ఇమ్యూనిటీ పవర్ ని వృక్షాలకు అనుగ్రహించాడు. చూడండి, చెడును అది లాక్కొనగలిగినటువంటి ఆ శక్తిని ఆ వృక్షాలకు అనుగ్రహించాడు. మానవులకు ఏ మేలు చేయక మానడాయన మానవుల పక్షాన ఎన్ని రకాల వృక్షాలను, పక్షులను, రకరకాలటువంటి జాతులను సృజించి మానవుడికి ఏదైతే అవసరం ఉన్నదో ప్రతి దాన్ని కూడా సమకూర్చాడు దేవుడు. సాతానేమో దేవునికి మానవులకి అగెనెస్ట్ గా ఉంటే, దేవుడు మానవుల పక్షాన నిలబడ్డాడు. సాతానికి వ్యతిరేకంగా ఉన్నాడు. సాతాను దేవుని సన్నిధిలో ఆరాధన చేసే ఒక దూత. వాడు ఎప్పుడూ దేవుడిని ఆరాధన చేయాలా, ఈ దేవుడేమో మనుషుల్ని సృజించడానికి ప్లాన్ చేస్తున్నాడు. మొట్టమొదటిగా ఈ సృష్టి జరగక ముందు పరలోకంలో ఒక మీటింగ్ జరిగింది. పరలోకంలో ఒక మీటింగ్ ఏమిటంటే, నా పోలిక చొప్పున, నా స్వరూపమందు నేను మానవుల్ని తయారు చేస్తాను. ఒక భూలోకాన్ని తయారు చేసి ఆ భూలోకం అంతటి నిండా మానవుల్ని నింపుతాను. వాళ్ళందరూ కూడా హాయిగా బ్రతుకుతారు. పరలోకంలో మనమే కాదు, ఒక భూమి ఉండాలి. ఆ భూమి నిండా మనుష్య జాతి ఉండాలని దేవుడు తలంచినప్పుడు, అప్పుడే వీడిలో వ్యతిరేకమైనటువంటి ఆలోచన ప్రారంభమైంది. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక కుటుంబం ఉన్నది, బాగా ఆస్తిపరులు, బాగా ఆస్తి ఉన్నది, తల్లిదండ్రులు, బంధుమిత్రులు అందరూ కూడా గొప్ప గొప్ప స్థితుల్లో ఉన్నారు. కానీ వారిలో కొంతమంది రాబందుల్లాగా కుటుంబ యజమాని ఎప్పుడు చనిపోతాడా, ఆ ఆస్తిని ఎప్పుడు కొట్టేద్దామా, ఈ కుటుంబ యజమాని పోతే దీన్ని అంతటా కూడా మనం అనుభవించవచ్చు అని దుష్టమైనటువంటి ఆలోచనతో ఉన్నారు. అదేవిధంగా సాతాను కూడా ఎప్పుడు దేవుడు సింహాసనం దిగిపోతాడా, ఆ సింహాసనం నేనెక్కి ఈ లోకమంతటిని నేనే గర్వంగా పరిపాలించి వచ్చినటువంటి దుష్ట సమర్థమైనటువంటి ఆలోచనతో వాడు ఉన్నప్పుడు ఆ ఆలోచన గమనించాడు దేవుడు. ఎందుకు నీవేలా ఆదుకున్నావు అనగానే, పార్టీలు అనగానే రెండు పార్టీలు ఉంటాయి కదా, కొన్ని పార్టీలు ఉంటాయి.
ఇక్కడ దేవుని పక్షం, దయ్యం పక్షం. ఆ దయ్యము తనకు తాను గర్వించింది కనుక పాతాళానికి పడిపోయింది. కానీ దేవుడు ఆ పాతాళం పైన ఒక భూమిని సృజించాడు. ఆ భూమిని సృజించి ఈ పడిపోయినటువంటి ఈ దూతల జోలికి పోకుండా మానవుడికి ఒక హెచ్చరిక చేశాడు. వీళ్ళు వస్తారని తెలుసు. ఆ కుమారుడు ఒక ప్రశ్న అడిగాడు, దేవుడికి తెలియదా అంటే, దేవుడు మానవుల్ని రోబోట్లుగా తయారు చేయలేదు, స్వతంత్రాన్ని అనుగ్రహించాడు. మరి ఇంకా డీప్గా చెప్పాలంటే ముందుగానే హెచ్చరించాడు, ముందుగానే చెప్పాడు, నాయన ఆ వృక్షం జోలికి పోవద్దు, అది లోక సంబంధమైంది, ఈ లోకంలో నువ్వు కొంతకాలమే బ్రతుకుతావు, అది తింటే తర్వాత చనిపోతావు అని చెప్తే వాళ్ళకి అర్థం కాలేదు. ఆ మాట వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. వాళ్ళు దేవుడు ఆత్మ సంబంధంగా వీళ్ళు చనిపోతారని చెప్పి అక్కడ దేవుడు చెప్పిన దాన్ని వీళ్ళు అర్థం చేసుకోలేక వీళ్ళు ఆ ఫలాలను తిన్నప్పుడు దేవుని యొక్క సాంగత్యము కోల్పోయారు. కోల్పోయి భయము వారిలోకి వచ్చింది. అటువంటి భయము దావీదులోకి వచ్చింది. అటువంటి భయము, దిగులును వణుకును నాకు కలుగుచున్నది, మహాభయము నన్ను ముంచి వేసెను. ఆహా, గువ్వ వలె రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోవుది నెమ్మదిగా ఉందని అనుకున్నాడు. త్వరపడి దూరముగా పారిపోయి అంటున్నాడు. ఆ రోజున ఆదామవులు కూడా దూరంగా పారిపోయారు దేవునికి. అటువంటి పారిపోవలసిన అవసరం లేదు అని చివరిగా దేవుడు తెలుసుకొని దేవుని సన్నిధిలో తన ఆత్మ ద్వారా ఈ కీర్తను వ్రాసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకని అంటాడు, నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము దేవుని యందు నమ్మిక ఉంచాలి, దేవుని మీద ఆధారపడాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడతావో, దేవుని యందు నమ్మిక ఉంచుతావో, దేవుడు నీ పక్షాన నిలవబడతాడు. ద ఫేవర్ ఆఫ్ గాడ్, దేవుడు మన పక్షాన నిలువబడి మనల్ని రక్షిస్తాడని చెప్పి వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాక్యంలోనికి వెళదాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళదాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు పరిశుద్ధాత్మ దేవ, ఇంతవరకు ఈ కీర్తన భాగం ద్వారా మాతో మాట్లాడినందుకే వందనాలు, బలపరుచున్నందుకే వందనాలు, స్థిరపరుచున్నందుకే వందనాలు. బలమైన మీ వాక్యము ద్వారా ప్రభు దావీదుని మీరు బలపరిచారు. ఆ దినమున దావీదుకి మహాభయము వణుకు పుట్టినప్పుడు, ప్రభా నేను నీకు తోడుగా ఉన్నాను, అతని పక్షాన మీరు నిలవబడి శత్రువులను జయించడానికి కావలసినటువంటి మీ ఆత్మ సన్నిధిని, కృపను, కరుణను అనుగ్రహించినందుకే మీకు స్తోత్రములు. ఈ సమయంలో వాక్య భాగంలోకి వెళుతుండగా సహాయం చేయండి, మీ కృప చూపించమని యేసుక్రీస్తు వారి నామం పేరట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కొన్ని వాక్యాలు చూసుకుందాం, కొన్ని వాక్య భాగాలు చూసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక వాక్యం చదువుతున్నాను, వినండి. రాజులు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనం. రాజులు మొదటి గ్రంథము, ఫ్యాన్ కట్టేయమ్మా, ఇక్కడ ఫ్యాన్ కట్టేసేయమంటుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రాజులు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనం. దయచేసి చూడండి అమ్మా, నేను చదువుతాను ప్లీజ్. 13వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు రాజు నా చెయ్యి మునిపటి వలె బాగొకనట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నా కొరకు వేడుకొనమని ఆ దైవజనుని బతిమాలు కొనగా, దైవజనుడు యెహోవాను బతిమాలు కొనిన గనుక రాజు చెయ్యి మరలా బాగై మునిపటి వలె ఆయను. అప్పుడు రాజు నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొను, నీకు బహుమతి ఇచ్చుదని ఆ దైవజనునితో చెప్పగా, దైవజనుడు రాజుతో ఎట్లనెను, నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినను నీతో కూడా నేను లోపలికి రాను, ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను.
అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గమున తిరిగి పోవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని రాజుతో అనెను. అంతటా తాను బేతేలునకు వచ్చిన మార్గమున వెళ్ళక మరి ఒక మార్గమున తిరిగిపోయెను. బేతేలులో ప్రవక్తయకు ఒక ముసలివాడు కాపురముండెను. ఇతని కుమారులలో ఒకడు వచ్చి బేతేలులో దైవజనుడు ఆ దినమున చేసిన క్రియలన్నిటినీ అతడు రాజుతో పలికిన మాటలన్నిటినీ తన తండ్రితో తెలియజెప్పగా వారి తండ్రి అతడు ఏ మార్గమున వెళ్ళిపోయినని వారిని అడిగాను. అంతటా అతని కుమారులు యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుడు ఏ మార్గమున వెళ్ళిపోయినది తెలిపిరి. పిమ్మట అతడు తన కుమారులను పిలిచి నా కొరకు గాడిదకు గంట కట్టుడని చెప్పగా వారు అతని కొరకు గాడిదకు గంట కట్టి అతడు దాని మీద ఎక్కి దైవజనుని కనుగొనవాలని పోయి మస్తకి వృక్షము క్రింద అతడు కూర్చుండగా చూచి యోధా దేశంలో నుండి వచ్చిన దైవజనుడవు నీవేనా అని అడుగగా అతడు నేనే అనెను. అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనము చేయమనగా అతడు నేను నీతో కూడా మరలి రాజాలను నీ ఇంట ప్రవేశింపను మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకొనను. నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గమున పోవుటకు తిరగవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని చెప్పాను. అందుకతడు నేను నీ వంటి ప్రవక్తనే మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకున్నటకి అతనిని ఇంటికి తోడుకుని రమ్మని నాతో చెప్పానని అతనితో అబద్ధమాడగా చూడండి, సాతాను ఒక దైవజనుడిని ఇంకొక దైవజనుడు అనబడిన వాడు, దైవజనుడు కాదు, దైవజనుడు అనబడినటువంటి వాడు, దేవుని యొక్క వాక్యమును వక్రంగా మాట్లాడేటువంటి వాడు, దేవుని యొక్క సన్నిధిలో నిజముగా నివసించే దైవజనుడి పక్షముగా ఉండకుండా కుట్రపూరితంగా ప్రవేశించేటువంటి వారు, దేవుని యొక్క దాస్తుల మీద తిరుగుబాటు చేసేవారు లేక దేవుని యొక్క ప్రజల మీద తిరుగుబాటు చేసేవారు చాలా చక్కగా తీయగా దేవుడు నాతో మాట్లాడాడు అని అబద్ధమాడతారు అని స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తా ఉంది. అయితే ఈ దైవజనుడు ఏం చేయాలి అంటే తెలివిగా దేవుడు నీ యొద్దకు వెళ్ళమని నాతో తెలియచేయలేదు కాబట్టి నేను నీ యొద్దకు రాను అని స్పష్టంగా ఒక మాట తెలియజేస్తుంటే ఈ దైవజనుడికి దేవుని యొక్క ఆత్మ నడిపింపుతో ఉన్న దైవజనుడు కాబట్టి దేవుని ద్వారా ఒక రాజుని బాగు చేయడానికి వచ్చినటువంటి వాడు. ఆ రాజు ఏమైంది, రాజు పరిస్థితి ఏమైందంటే ఆ రాజు యొక్క చెయ్యి భయంకరంగా ఇదైపోయింది. 13వ అధ్యాయం మొట్టమొదటి వచనం చూసినప్పుడు అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నొంది, దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నొంది అనగా దేవుని చేత ప్రేరేపింపబడి దేవుని యొక్క స్వరమును విని ఒక రాజు యొక్క చెయ్యి బాగు చేయడానికి వెళ్ళినప్పుడు ఆ రాజుకి అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ చూడండి, ఇక్కడ చూడండి, అక్కడ మాట ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ పాట ప్రకటన చేసెను. బలిపీఠమా బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేమనగా దావీదు సంతతిలో యెషీయా అని ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపము వేసిన ఈ ఉన్నత స్థలముల యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీదనున్న బుగ్గి ఒలిగిపోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను. బేతేలు నందున్న బలిపీఠమును గురించి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబాము విని బలిపీఠము మీద నుండి తన చెయ్యి చాపి వారిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయిను.
చూడండి, దైవజనుడి మీద చెయ్యి లేపాడు ఒక రాజు. దైవజనుడి మీద చెయ్యి లేపినప్పుడు ఈ దైవజనుడితో మాట్లాడినటువంటి దేవుడు, ఈ దైవజనుని పక్షముగా ఉన్నటువంటి దేవుడు వెంటనే అతనికి ఒక సూచన చూపించాడు. రాజు యొక్క చెయ్యి ఎండిపోజేశాడు. ఎండిపోయిందంటే పనికిరాదు ఇంకా చెయ్యి. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మాటలు విని ఈ దైవజనుడు ఆ దేశంలో జరుగుతున్నటువంటి క్రియల గురించి ఆ రాజును హెచ్చరించడానికి వెళ్ళినప్పుడు ఆ రాజు దైవజనుడికి వ్యతిరేకంగా చెయ్యి లేపినప్పుడు ఆ చెయ్యి ఎండిపోయింది. కానీ ఆ దైవజనుడు ఆ రాజు యొక్క చెయ్యిని మరలా బాగు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఏమంటాడు ఇక్కడ? యెరోబాము, ఇతను కూడా అక్కడ రాజ్యాన్ని పరిపాలించేటువంటి గొప్ప రాజు. యెరోబాము సామ్రాజ్యం, సొలొమోను యెరోబాము ఒకే రీతిలో పరిపాలించేటువంటి స్థితిని అక్కడ మనం గమనించాలి. సొలొమోనేమో దైవ సంబంధమైనటువంటి జ్ఞానముతో దేవుని యందు భయభక్తులు కలిగి పరిపాలిస్తుంటే యెరోబాము దైవ సంబంధమైనటువంటి బలిపీఠాలన్నీ తీసివేసి ఆ బాలుకు అనగా రకరకాల మేలేకు దేవతలని రకరకాల దేవతలకు బలిపీఠాలు అర్పిస్తున్నప్పుడు దేవుడు ఒక దైవజనుడిని అక్కడికి పంపించి ఆ రాజుని హెచ్చరించమన్నాడు. ఆ రాజు ఆ హెచ్చరికను పడచెవిన పెట్టి ఈ దైవజనుడిని, హెచ్చరిస్తున్నటువంటి దైవజనుడిని ఏమంటున్నాడు? పట్టుకోండి, చంపండి అంటున్నాడు. వెంటనే అతను ఎత్తిన చెయ్యి ఎండిపోయినట్లుగా మనం చూస్తాం. దానిని వెనక్కి తీసుకొనుటకు అతనికి శక్తి లేకపోయినో, మరియు యెహోవా సెలవు ప్రకారము దైవజనుడిచ్చిన సూచన చొప్పున బలిపీఠము బద్దలు కాగా బుక్కి దాని మీద నుండి ఒలిగిపోయెను. హల్లెలూయా. చూడండి, దైవజనుడు చెప్పినటువంటి మాట స్పష్టంగా, దేవుడు చెప్పినటువంటి మాట దైవజనుడు ప్రకటించినప్పుడు ఆ ప్రకటన ద్వారా వెంటనే అక్కడ సూచన కనబడింది. ఆ సూచన ఏమిటంటే, ఏదైతే ఆయన అక్కడ ప్రకటించాడో ఆ ప్రకటన ప్రకారం ఇక్కడ బలిపీఠము బద్దలైపోయింది. వెంటనే రాజు అంటాడు, 6వ వచనం చూస్తే, అప్పుడు రాజు నా చెయ్యి మునిపటి వలె బాగున్నట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నా కొరకు వేడుకొనమని ఆ దైవజనుని బతిమాలుకొన్నాడంట రాజు. ముందేమన్నాడు? చంపండి రా ఇతన్ని, వాడిని పట్టుకొని చంపండి. వీడెవడో వచ్చాడు, ఎవడో దేవుని వాక్యం చెప్తున్నాడు, వీడెవడో దేవుడు అంటా ఉన్నాడు, ఎవడో దేవుడు అంటా వాడిని ప్రకటిస్తూ ఉన్నాడు, వీడిని పట్టుకోండి రా అని చెప్పి అన్నప్పుడు ఈ రాజుకి అహంకారము, మన పల్లెటూరులో అంటారు బాగా కొవ్వెక్కి తిరుగుతున్నారు, అటువంటి స్థితి వచ్చేసింది రాజుకి. అహంకారము, గర్వము, రకరకాల పరిస్థితులు వచ్చేసింది. అహంకారం నాశనానికి ముందు గర్వము నడుచును. ఆ గర్వం తలకెక్కింది. మనుషులు లెక్క చేయటం లేదు, దేవుని యొక్క మాటను లెక్క చేయటం లేదు. కానీ దేవుడు అక్కడ వెంటనే ఒక సూచన చూపించాడు. ఆ సూచన ఏమిటంటే, ఆ చెయ్యి, రాజు చెయ్యి ఎండిపోతే ఇంకా ప్రజలనేం పరిపాలిస్తాడు? వీడేం రాజు, వీడు ఒక ప్రవక్త చేతిలో శపించబడిన వాడు, ఈ రాజు మాకు వద్దని ఆ ప్రజలందరూ కూడా రాజరికాన్ని తిరస్కరిస్తారు. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు నామము శక్తి కలదు. ప్రభు యొక్క మాట, ప్రభు యొక్క దైవజనుడు యొక్క మాట, యెహోవా సెలవు లేనిదే ఏ దైవజనుడు నిజంగా అభిషేకించబడిన వాడు, పిలువబడిన వాడు, ఏర్పరచబడిన వాడు, అభిషేకించబడిన వాడు మాట్లాడలేడు. చాలా జాగ్రత్తగా వినాలి. ఈ రాజుకి భయం పట్టుకుని, అయ్యా నీ దేవుణ్ణి వేడుకొని బతులాడుకున్నాడు. కాళ్ళ మీద పడి, అయ్యా నా చెయ్యి మరలా బాగవ్వాలని చెప్పి బతులాడుకున్నాడు. ఏ దైవజనుడిని చంపాలని చూశాడు, అదే దైవజనుడి కాళ్ళు పట్టుకుని బ్రతులాడు, అయ్యా నీ దేవునికి అడుగు, నా పరిస్థితి, నా చెయ్యి ఇలా అయిపోతే నన్నెవడు ఈ రాజ్యంలో గౌరవించడు, ప్రేమించడు, నన్ను రాజుగా అంగీకరించరు.
శాపం నా మీదకి వచ్చేస్తుందని చెప్పి నా రాజ్యపు ప్రజలందరూ కూడా శాపగ్రస్తులైపోతారు. నేనే శాపగ్రస్తుడైపోతే, దేశానికి రాజునైన నేను శాపగ్రస్తుడైపోతే నా ప్రజలందరూ కూడా శాపగ్రస్తులైపోతారని బ్రతిమలాడుకున్నాడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడతాడండి. కానీ ఈ దైవజనుని మోసం చేయడానికి ఒక ప్రవక్త అనే వేషం వేసుకున్నటువంటి మరి ఒకడు ఈ దైవజనుడి యొక్క స్థితిని పాడు చేయడానికి ప్రయత్నించాడు. చూడండి, హల్లెలూయా. మనిషి యొక్క స్థితిని పాడు చేయడానికి మేము క్రైస్తవులమే అంటారు, మేము ప్రభువుని నమ్ముకున్నాం అంటారు, మేము చర్చికి వెళ్తామంటారు, మేము రకరకాలుగా ఇందాక మనం చదవబడిన కీర్తన నాతో పాటు దేవుని మందిరమునకు వచ్చినటువంటి వాడు అంటాడు దావీదు. అదే విధంగా మనతో పాటు ఉంటేనే మన పక్కలో బల్యంగా మారి మనల్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఒక నిరీక్షణ ఉన్నది, దేవుడు మన పక్షమున ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాడు ఎన్ని కుట్రలు చేసినా, ఎంతగా మనల్ని పడవేయాలని చూసినా దేవుడు మన పక్షంలో ఉన్నాడు. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు. దేవుడు నీతో ఉన్నాడు. దేవుడు నీ హృదయంలో ఉన్నాడు. ఆయన ఆత్మాభిషేకం నీలో ఉన్నది కనుక నీకు చలనం లేదు, ఎవరు నిన్ను కదల్చలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవుని పక్షాన నిలవబడితే, దేవుని నమ్మి విశ్వసించి ఆయన చిత్తానుసారంగా జీవించడానికి నువ్వు తీర్మానం చేసుకుంటే, ఎవడు నేను చేరి నా కుడి పక్కన 10,000 మంది పడినను నేను ఏ అపాయమునకు భయపడనంటాడు దావీదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సామెతల గ్రంథము 14:9 చదవండి. సామెతలు 14:9. Fools mock sin, but sin mocks the fools. But among the upright there is a good will and the favor and blessing of God. తెలుగులో చదవండి. మూడులు చేయు అపరాధ పరిహారార్థ బలి వానిని అపహాస్యము చేయును. యథార్థవంతులు ఒకని యందు ఒకడు దయ చూపుదురు. చూడండి, ఈ పాప పరిహారార్థ బలులు ఇందాక రాజు చేస్తా ఉంటే అది వానికి శాపంగా మారింది. దైవజనులు వచ్చి హెచ్చరించినా కూడా ఆ వ్యక్తి వినకుండా దైవజనుడిని నాశనం చేయాలని చూశాడు. కానీ ఆ దైవజనుడు మళ్ళా ఆ రాజుని ఆశీర్వదించి, ఆ రాజు యొక్క చెయ్యి బాగు చేసి, ఆ రాజు యొక్క పరువు నిలబెట్టి, ఎందుకంటే ఈయన దైవజనుడు, యథార్థవంతుడైనటువంటి దేవుని యొక్క సన్నిధిలో నిలువబడి సేవ చేస్తున్నటువంటి వాడు ఆ రాజుని క్షమించాడు. ఆ రాజుకి ఆరోగ్యం ఇచ్చాడు. ఆ రాజుకి మరలా అధికారం ఇచ్చాడు. ఆ రాజుకి మరలా తన ఆశీర్వాదాన్ని ఉచితంగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు పక్షాన నిలవబడేవారు చేసే పని ఇది. దయ్యం పక్షాన నిలబడేవాడు చేసే పని ఏమిటంటే, ఎదటి వారిని పట్టుకోండి, చంపండి, నరకండి, వాళ్ళని నాశనం చేయండి అంటారు. కానీ దేవుని పక్షాన నిలవబడేటువంటి దైవజనుడు కానీ, దేవుని బిడ్డలు కానీ శత్రువును కూడా ప్రేమిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే శత్రువులను కూడా మిత్రులుగా మార్చే దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేనికి భయపడాల్సిన పని లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. భయపడాల్సిన పని లేదు. చూడండి, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 22వ వచనం. దానియేలు 7:22. Until the ancient of days came and judgment was passed in favor of the saints of the Most High God, and the time arrived when the saints believers took possession of the kingdom. Hallelujah. Ada shendariyamana. Hallelujah. చదవమ్మా, తెలుగులో చదువు. ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయంలో ఆ తీర్పు తీర్చు వరకు
అలాగున జరుగును గాని సమయము వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యము నేలుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానియేలు శత్రు దేశంలో ఉన్నాడు. ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా దానియేలుకి వ్యతిరేకంగా ఉన్నారు. దానియేలు ఒక బానిసగా తీసుకురాబడ్డాడు. కానీ దానియేలు పక్షముగా దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానియేలు పక్షంగా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు దానియేలు పక్షంగా రాజు హృదయాన్ని త్రిప్పివేశాడు. దేవునికి స్తోత్రం. ఆ రాజ్యానికి రాజు కూడా దానియేలు పక్షంగా మార్చాడు. ఆ రాజును కూడా దేవుడు దానియేలు పక్షంగా మార్చాడు. ఎవరు మారుస్తాడు? ఆ రాజ్యంలో ఉన్నటువంటి మంత్రగాళ్ళు, తంత్రగాళ్ళు, అందరూ జ్ఞానులు అనబడిన వాళ్ళు దురాత్మ సంబంధమైన కుట్రలతోటి దానియేలుని అతని స్నేహితుల్ని పాడు చేయడానికి, ఆ రాజ్యం నుంచి వెళ్ళగొట్టడానికి, లేదా రాజ్యంలో ఉన్నటువంటి స్థితిగతుల నుంచి వాళ్ళు దించివేయడానికి ఒక పరాయి వాడు వేరే వేరే దేశం నుంచి వచ్చి బానిసగా వచ్చి మనకి ఎలా ప్రధానమంత్రి అవుతాడనే ఆలోచనతోటి కుట్ర చేసి ఆ దానియేలుని అణచాలని చూచినప్పుడు దానియేలు పక్షంగా దేవుడు ఉన్నాడు. దానియేలు పక్షంగా రాజు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు నీకు అనానుకూలంగా, నీకు వ్యతిరేకంగా నిన్ను పాడు చేయడానికి ప్రయత్నించినప్పుడు నువ్వు భయపడాల్సిన పని లేదు. దేవుడు నీ పక్షాన నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా జీవితంలో నాకు కావలసిన అందరూ వ్యతిరేకమైపోయినప్పుడు నా ప్రత్యేకమైనటువంటి నా జీవితం గురించి చెప్తున్నా మీకు. దేవుడు నాకు తోడుగా ఉండి నన్ను హెచ్చించి, నన్ను బలపరిచి, నన్ను విడిపించి, నన్ను గొప్ప చేశాడు. ఈ రోజున ఇలా ఉన్నామంటే కేవలము దేవుని కృప. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 10వ అధ్యాయము 13వ వచనం చూడండి. మత్తయి సువార్త 10:13. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఫ్యాన్ ఏమా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆ ఇల్లు యోగ్యమైనదైతే నీ సమాధానము దాని మీదకి వచ్చును. అది యోగ్యమైనదైతే నీ సమాధానము తిరిగి వచ్చును. చూడండి, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు సమాధానము కలుగును గాక అని చెప్పాలని చెప్పి స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తుంది. షాలోమ్ అనే ఒక మాట ఉంది ఇజ్రాయెల్లో, హీబ్రూలో. షాలోమ్ అంటే మీకు సమాధానము కలుగును గాక అని. షాలోమ్ మీ ఇంటికి వెళ్ళినప్పుడు అయ్యా వందనాలు అంటాం. మన ఈ భారతదేశాల వాడి ప్రకారం వాళ్ళు తిరిగి వందనాలు చెప్పారనుకోండి, సమాధానంగా ఉన్నట్టు అక్కడ. లేదా వందనాలా ఏంటయ్యా, ఎల్లవయ్యా, పోవయ్యా అని అనుకోండి, ఆ ఇంటిలో ఉండవలసిన అవసరం లేదు అని తన శిష్యులతో యేసు ప్రభువారు స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సామెతల గ్రంథము 3:4. So find favor and high esteem in the sight of God and man. చిన్న మాట చదవండి ఒకసారి. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడు అనిపించుకుందువు. హల్లెలూయా. మనుషుల పక్షాన, దేవుని పక్షాన, దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి అవడని దావీదు మనకు సెలవిచ్చిన రీతిగా దేవుడు మన పక్షాన, అపోస్తులైన పౌలు అంటాడు మరలా, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి అవడు. దేవుడు ఒకని హృదయాన్ని మనకు అనుకూలంగా మారుస్తాడు. దేవుడు తన బిడ్డల కొరకు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో ఆ ఇంటికి వెళ్ళినప్పుడు మీకు సమాధానం కలుగును గాక అని మనం మాట్లాడినప్పుడు దేవుడు మన పక్షాన ఉన్నాడు కనుక వాళ్ళు మనతో సమాధానంగా మాట్లాడే విధంగా మార్చగలడు. ఎందుకంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ దానియేలుకి వ్యతిరేకమైనప్పుడు
రాజు యొక్క హృదయాన్ని దానియేలుకి అనుకూలంగా మార్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎవరో నీకు అననుకూలంగా ఉన్నారు, ఎవరో నాకు వ్యతిరేకంగా ఉన్నారు, ఎవరో నన్ను పాడు చేయాలని చూస్తూ ఉన్నారు, ఇవన్నీ ఎవరో నాకు చేతబడులు చేశారు, లేదా ఎవడో ఏదో చేశాడు, ఏదో కుట్ర చేశారని వాళ్ళ వైపు నువ్వు చూడవలసిన అవసరం లేదు. ఆ కుట్రల నుంచి, ఆ భయంకరమైనటువంటి స్థితుల నుంచి నిన్ను విడిపించగలిగినటువంటి దేవుడి పక్షాన, దేవుడు నీ పక్షాన ఉన్నాడు కనుక ఆ దేవుని వైపు నువ్వు చూడగలిగితే, దేవుడు మన పక్షాన ఉన్నాడని నువ్వు హృదయపూర్వకంగా నమ్మగలిగితే, దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను అభివృద్ధి చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనకి హాని చేసే వాళ్ళ వైపు చూడవలసిన అవసరం లేదు. మరలా చెప్తున్నాను, మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయడన్నాడు యేసు ప్రభువారు. అందుకనే మన శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి, కానీ శత్రువుల వైపు చూసి వాడు నన్ను ఎలా చేస్తున్నాడు, వాడు అలా చేస్తున్నాడని చెప్పి మనము ఆలోచించవలసిన అవసరం లేదు. ఎన్ని కుట్రలు వచ్చినా దావీదు ఎక్కడికి వెళ్ళాడంటే యెరూషలేము వైపు కిటికీలు తీసి అక్కడికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసేవాడు. వాడెవడో కుట్ర చేస్తానంట, వీడెవడో కుట్ర చేస్తానంట, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడు, వాడిని అలా అడుగు ఇలా అడుగని చెప్పి ఏ రికమెండేషన్లు లేవు. రాజుకి కంప్లైంట్ ఇవ్వలేదు. ఎందుకంటే దానియేలు తన చిన్నతనము నుంచి కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు. దానియేలు ప్రత్యేకమైనటువంటి స్థితిలో పెంచబడినటువంటి వాడు. తన దేవుడు తనను రక్షించగలడు అనేటువంటి 100కి 200 విశ్వాసం అనుకోండి, 100కి 100% విశ్వాసం కలిగినటువంటి వాడు. తన మీద చేస్తున్నటువంటి కుట్రకి కూడా దేవునికి వందనాలు చెప్పి, ప్రభువా నీవే నా కాపరి, నీవే నాకు తోడుగా ఉన్నావు, మా పూర్వీకులు చేసిన పాపాలన్నింటినీ నేను ఒప్పుకుంటున్నాను, మేము బానిసలుగా ఉండడానికి అర్హులం కానీ ఆశీర్వదించబడానికి అర్హులు కాదు, కానీ అర్హులుగా నువ్వు మార్చావు నీ ప్రేమతోటని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు. చాలామంది చెప్తారు, మేము మా తాత లేకపోతే మా నాన్న లేకపోతే ఇంకోటి గొప్పవారు అని చెప్తారు. ఎవ్వరు గొప్పవారు కాదు, ప్రభు గొప్పవాడు. ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. నువ్వు ఏ కులమైనా, ఏ మతమైనా, లేదా ఏ జాతి అయినా ఎవరో గొప్పవారు కాదు. ఈ మానవాళి అంతటినీ తయారు చేసినటువంటి ప్రభువు గొప్పవాడు. మాది ఫలానా కులం అండి, మేము పెద్ద కులస్తులం, నువ్వు చిన్న కులస్తులు, నీ కులము పనికిరాదు, లేక నీ జాతి పనికిరాదు దేవుని ముందు. మనంతా మానవ జాతి, మనమందరం కూడా దేవుని చేత సృజించబడినటువంటి వారు. మనల్ని తయారు చేస్తున్నటువంటి ప్రభువు గొప్పవాడు, కానీ మనం కాదు గొప్పవాడు. మనమందరము పాపము చేసి తప్పిపోతే దేవుడు మన పక్షాన తన కుమారుడైన, అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి నిన్ను నన్ను రక్షించడానికి ఆయన మీద శిక్ష వేసి మనము పొందవలసినటువంటి శిక్షను ఆయన పొంది, ఆయన గాయముల ద్వారా, ఆయన రక్తార్పణము ద్వారా మన పాపములు క్షమించబడి నీతిమంతులుగా, మంచివారిగా ఈ రోజున సమాజంలో జీవించగలుగుతున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆయన సమాధానము కలగజేయువాడు. ఆయన మన పక్షాన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బలియాగము చేస్తున్నటువంటి వాడు. మనం తప్పు చేస్తే వేరే వాడు జైలుకి వెళ్తాడా? ఒరే, నేను అక్కడ వాడిని ఎవడన్నా మరణం చేశాను, నువ్వు నా పక్షాన్ని జైలుకి వెళ్ళమంటే వెళ్తాడా ఎవడన్నా? ఎవరు వెళ్ళరు. మనం చేసినటువంటి పాపాలకు, మనం చేస్తున్నటువంటి దోషాలకు యేసు ప్రభు వారు శిక్ష అనుభవించవలసి వచ్చింది. ఆయన చెరసాలలో ఉండవలసి వచ్చింది. ఆయన రకరకాల బాధలు పొందవలసి వచ్చింది. కొరడా దెబ్బలు తినవలసి వచ్చింది. ఉమ్ములు ఊహించుకోవలసి వచ్చింది. బికాస్ ఆఫ్ ద పీపుల్ సిన్, మన పాపములు, మన వ్యసనములను, మన దోషములను ఆయన భరించి
మనుషులమైన మన కొరకు తన ప్రాణాన్ని మన పక్షంగా ఆయన అర్పించాడు. ఎవరు అర్పిస్తారు ఈరోజు? ఎవరు చేస్తున్న దోషము వాళ్ళే అనుభవించాలి. ఎవరు చేసినటువంటి కీడు వాళ్ళ మీదకే వస్తుంది. ఆ కీడు నుంచి తప్పించేవాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ కీడు నుంచి, నీ పరిస్థితుల నుంచి తప్పించి నీ పక్షంగా, నా పక్షంగా నిలబడడానికి ఒక వ్యక్తి కావాలి. ఆ దేవుడు కావాలి. ఒక మన భాషలో చెప్పుకోవాలనుకుంటే, నా పక్షాన ఎవరు నిలబడతారు? వాళ్ళు ఎవరో నా మీదకి వచ్చారు. నా పక్షాన ఎవరు నిలబడతారంటే దేవుడు అన్నాడు, నేను అతని పక్షముగా, నీ పక్షముగా, నీ కుటుంబ పక్షముగా, నీ ఆర్థిక పరిస్థితుల పక్షముగా, ప్రతి పరిస్థితుల నుంచి నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేయడానికి దేవుడు నీ పక్షంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీవు ఆయన వైపు రావడానికి ఇష్టపడితే, నీ పరిస్థితి ఎటువంటిదైనా సరే నీ పరిస్థితిని మార్చగలడు ఆయన. శత్రు దేశంలో దానియేలు యొక్క పరిస్థితిని మార్చినటువంటి దేవుడు. దావీదు సొంత ఇంటిలోనే ఇంటి వారే తిరుగుబడినప్పుడు దావీదు పక్షముగా నిలవబడినటువంటి దేవుడు నీ పక్షంగా నిలవబడతాడు. నీవు ఆయన సన్నిధిలోనికి రాగలవా? ఆయన పక్షంగా నిలవబడతానికి ఒక తీర్మానం చేసుకోగలవా? అటువంటి తీర్మానం చేసుకోగలిగితే, ఒకవేళ మానవులు నీకు తోడు కొన్ని రోజులు తోడుగా ఉండొచ్చు, కొన్ని గంటలు తోడుగా ఉండొచ్చు, తర్వాత నేను ద్వేషించవచ్చు. కానీ దేవుడు నిన్ను నన్ను ప్రేమించేవాడు, మన పక్షాన నిలబడేవాడు. కనుకనే ఆయన ప్రేమను మన పట్ల చూపించాడు. అటువంటి ప్రేమను పొందుకోవడానికి దేవుని యొక్క సేవకుడిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అటువంటి ప్రేమను నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డలకు, సమస్త మానవాళికి ఆయన అనుగ్రహించిన ప్రేమను పొందుకోవడానికి, అగాపే ప్రేమ అనగా అంతము లేని ప్రేమను, ఆయన అంతమే లేదు ఆయన ప్రేమకి. ఎంత ప్రేమిస్తున్నాడో చెప్పలేము. తన ప్రాణము పెట్టినందుగా ప్రేమించినటువంటి ఆ దేవాది దేవుని సన్నిధికి, ఆ దేవాది దేవుని యొక్క కృపకు నువ్వు పాత్రుడు కావాలని, ఆయన మీ పక్షంగా ఉన్నాడని దేవుని సేవకుడిగా స్పష్టంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి నువ్వు స్పష్టంగా నీ హృదయాన్ని ఆయన కొరకు అర్పిస్తావు, స్పష్టంగా ఆయన పక్షాన్ని నిలబడతాను ఒక తీర్మానం చేసుకుంటే ఈ క్షణంలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడవైన మా తండ్రి, ఎవరు మా పక్షంగా ఉన్నా లేకపోయినా మీరు మా పక్షముగా ఉండి మాకు న్యాయము తీర్చే దేవుడు, మమ్మలను ఆశీర్వదించే దేవుడు, మా కొరకు మీ ప్రాణాన్ని ఫణంగా అర్పించినటువంటి దేవుడు కనుక మా ప్రభువైన యేసుక్రీస్తు వారు మా కొరకు చిందించినటువంటి కలువరి శిలువ రక్తములో మేము కడగబడి మీ బిడ్డలుగా జీవించడానికి మీరందరినీ కూడా మీ పక్షంగా ప్రభువా నేను ఆహ్వానిస్తూ ఉన్నా. ఎవరైతే ఈ తీర్మానం చేసుకుంటూ ఉన్నారో ఆ తీర్మానం ద్వారా వారిని అంగీకరించమని మీ సేవకుడిగా వేడుకొనిచున్నాను. మీ సన్నిధి కాంతి వారి మీద, వారి కుటుంబాల మీద, వారి బిడ్డల మీద, వారి పరిస్థితుల మీద ప్రభువా సమస్తమును ఆశీర్వదించడానికి మీ కాంతి వారి మీద ఉండనుగాక. మీ ఆశీర్వాదములు వారి గృహములలో ఉండనుగాక. వారిని ఆశీర్వదించునుగాక. ఎవరైతే వ్యాధులతో, బాధలతో బాధపడుతూ ఉన్నారో వారి యొక్క కుటుంబాల్లో, జీవితాల్లో వ్యాధి నుంచి తొలగించి స్వస్థపరచమని, ఆరోగ్యము దయచేయమని, ఆర్థికంగా ప్రభువా భోజనము కూడా లేకుండా ఎంతమంది అయితే ఉన్నారో ప్రభువా వారందరికీ ఆహారము దయచేయమని, ఆశీర్వదించమని వేడుకొనిచున్నాను. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వారిని, వారి కుటుంబాలను, వారి చేతి పనులను, ఉద్యోగములను, వ్యాపారములను ఆశీర్వదిస్తూ ఉన్నాను. మీ ఆశీర్వాదములు, మీ దీవెనలు, మీ కృప, కనికరము, మీ శాంతి, సమాధానము అందరి మీద ఉండునుగాక. మా చుట్టుపక్కల నివసించే మా సహోదర సహోదరులు, వారి కుటుంబాలలో శాంతి, సమాధానము, నెమ్మది కలుగునుగాక. వారి కుటుంబాల్లో సకల సమృద్ధి కలుగునుగాక. ఈ లైవ్ కార్యక్రమం ద్వారా
ఈ వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఫేస్బుక్లోను యూట్యూబ్లోను ఎవరైతే ప్రభా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో వారి కుటుంబాలు ఆశీర్వదించబడను గాక. ప్రపంచ దేశాలన్నీ కూడా భయంకరమైన విపత్తు ఎదుర్కొంటూ ఉన్నాయి తండ్రి. ఈ విపత్తు నుంచి మీరే విడిపించండి. ఈ భయంకరమైన కరోనా ఈ మహమ్మారి నుంచి ప్రభా మీరే మీ బిడ్డలను విడిపించి నడిపిస్తున్నందుకే వందనాలు ప్రభా. ఏ వ్యాధి ఎటువంటి దురాత్మ సంబంధమైనటువంటి ఆలోచన ద్వారా రాకుండా మీరే సహాయం చేయండి. మీ వాక్యమును ప్రకటించండి. మీ వాక్యమును ప్రకటించే మీ సేవకులను లేవనెత్తండి. ఆ రాజు దుర్మార్గుడై మీ సేవకుని చంపాలని చూశాడు, కానీ మీ సేవకుని ద్వారా మరలా రాజుకు మీరు బుద్ధి చెప్పి ఆ సేవకుని ద్వారానే మరలా రాజుకి స్వతంత్రత కలగజేసి ఆశీర్వదించారు ప్రభు. అందుని బట్టి మీకు వందనాలు. కానీ కపటమైనటువంటి మాయ మాటలు చెప్పి మీ సేవకుని నాశనం చేయాలని చూసినటువంటి ఆ కపట వేషం వేసుకున్నటువంటి దొంగ ప్రవక్తను ప్రభు, వారి మాటలు వినకుండా, అటువంటి దొంగ ప్రవక్తల మాటలు మీ బిడ్డలు వినకుండా ప్రభువా మీ మాట విని మీ స్వరమును విని మీ చిత్తంలో జీవించడానికి కావలసిన కృపను మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదిస్తూ ఈ లైవ్ కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే చూశారో విన్నారో వారి వారి కుటుంబాల్లో శాంతి సమాధానము నెమ్మది కలుగును గాక, సకల సమృద్ధి కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వారి కుటుంబాల్లో సంతోషము సమాధానము వెళ్లి విరియును గాక. కృప చొప్పున కరుణించమని ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి నామములో ఆశీర్వదిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సన్నిధి, ప్రసన్నత మనకును ఆయన ప్రేమించి ప్రతి వారికి సదాకాలం తోడుగా ఉండి కాచి కాపాడును గాక. ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. యేసుక్రీస్తు వారి నామమునకే జయము కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి కూడా మరొకసారి ప్రభు యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.